ఏమంటే ఏం మొక్కలు అవి? చింతాక మొక్కలు అయ్యా అడవియా నాటు మామూలుగా? కింద నుంచి అంటు మొక్కలు. కింద నుంచి ఎక్కడ నాటడానికి? మీదేనా పొలం అది? ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉంది. ఏం పండిస్తారు? మేము సోళ్ళు దానేమో పండిస్తాం. బాగా లాభం బాగా వస్తుందా? సంవత్సరానికి 10 లక్షలు వస్తాయా? ఎంత వస్తుంది? 50,000 60,000. 50,000 సరిపోతుంది. ఓకే మంచిది. ఇదిగో చదువుకున్నారు ఏమన్నా? లేదన్నా చదువుకు. సరే పిల్లలతో చదివించుకోండి. అవి యేసుక్రీస్తు మాటలో దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. కుటుంబంలో సంతోషం ఉంటది, పంట బాగా పండుతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అమ్మా మీరేంటి ఆశా వర్కరా? మరేంటి ఏ ఊరు మీది? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ మీ డ్యూటీ? టైం ఎంత అయింది? ఏ టైంకి వెళ్ళాలి మీరు? ఏం చదువుకున్నారు మీరు? ఏం చదువుకోలేదా? చదువుకోకుండా ఆశా వర్కర్ జాబ్ ఇచ్చారా? ఓకే మంచిదమ్మా. ఇగో ఎవరితోడన్నా చదివించుకోండి మీ పిల్లలతోటి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే సత్యము జీవము మార్గము. మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఆయన నమ్ముకోవాలి. అది మీరు చదివించుకోండి, చాలా బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జాబ్ని దీవించును గాక. ఆమేన్. మనకేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్. కానీ వీళ్ళకేమో ఓన్లీ పొద్దున 10 గంటలకు ఒకసారి తినేస్తారు, వెళ్ళిపోతారు పొలాలకి కొండలకి. మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తారు, 6:30 కల్లా తినేస్తారు, 7 కల్లా పడుకుంటారు. 8:30కి అసలు ఎవరు ఉండరు, ఇంకా మొత్తం గురకలు పెడుతుంటారు. 8:30 లాస్ట్. భలే ఉంది అసలు. ఈ పాడేరు డిస్టిక్ అయినా కూడా ఒక్క వెహికల్ కూడా రోడ్డు మీద తిరగదండి. ఇది మళ్ళీ హైవే, ఒక్క వెహికల్ కూడా తిరగదు. చాలా బాగుంది అసలు. వీళ్ళ పద్ధతులు, వీళ్ళ ట్రెడిషను, వీళ్ళ అలవాట్లు చాలా బాగున్నాయి. అందరూ ఫిట్గా ఉన్నారు. నేను కూడా ఫిట్ కావాలనే కూరగాయలు తింటున్నాను. మీరు కూడా తినండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. బాబా ఇక్కడ హుకుంపేట అంటే ఇదేనా? ఇది మండలమా? మండలమా ఇది? అది వాటర్ దొరుకుతాయి, మినరల్ వాటర్. తెలీదా? మీది ఈ ఊరు కదా? ఏ ఊరు మీది? మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓకే. ఏం చదువుతున్నారు? ఓకే మంచిది. ఇదిగోండి, ఇది కూడా చదవండి. దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అది చదువుకుంటే నీకు మంచి జ్ఞానం కూడా వస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే చనిపోయిన తర్వాత స్వర్గం కూడా వస్తుంది. ఇప్పుడున్నప్పుడు కూడా మన సమస్యలన్నీ పోతాయి. దేవుడు చాలా సంతోషం, సమాధానాన్ని ఇస్తాడు. చదవండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యేసు ప్రభు గురించి ఎవరో చెప్తే విన్నాను, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా తెలుసుకోండి, చాలా బాగుంటుంది. మీ వెన్ని క్యాన్సర్ కాదు, మీకు ఏదైనా దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే మనల్ని తయారు చేసిన వాడు దేవుడే. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రిపేర్ చేస్తాడు. కూరగాయల షాప్కి వస్తే కూరగాయలు దొరుకుతాయి, కానీ చికెన్ షాప్కో మటన్ షాప్కి వెళ్తే కూరగాయలు దొరకవు. దేవుడి దగ్గరికి వస్తే నీ హెల్త్ బాగవుతుంది. సరే మంచి కూరగాయలు ఇచ్చావు మాకు తినడానికి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆరోగ్యాన్ని దీవించును గాక, నీ వ్యాపారాన్ని కూడా దీవించును గాక. థ్యాంక్స్ అమ్మా. ఓకే మీరు కూడా చదువుకోండి, బాగుంటుంది. చదివించుకోండి. ఒక 5 నిమిషాలు జీవితంలో టైం కేటాయించలేరా? 5 నిమిషాలు కేటాయించి చదివించుకోండి. సరే పిల్లలతో చదివించుకోండి. థ్యాంక్స్ అమ్మా. గాడ్ బ్లెస్. ఎన్ని వస్తుంది సార్ మైలేజ్? ఇది 20 దాకా వస్తుంది. 20 వస్తుంది సార్? తక్కువ వస్తుంది అంటే వాళ్ళు నడిపే విధానాన్ని బట్టి ఉంటుంది. మీది ఊరండి? షాపా? మంచిదండి. ఇది కూడా చదువుకోండి, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి చదువుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. బాబు తమ్ముడు ఇక్కడ ఎందుకున్నారు? ఏంటి స్కూలా కాలేజా? ఏం చదువుతున్నారు? మంచి తమ్ముడు. ఇది కూడా చదువుకోండి. దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. ఆయన నమ్ముకుంటే మంచి జ్ఞానం ఇస్తాడు, చదువులో కూడా బాగా రాణిస్తాం, కుటుంబంలో కూడా సంతోషం ఉంటుంది. చనిపోయిన తర్వాత మనం స్వర్గానికి కూడా వెళ్తాం. సరేనా? చదువుకో, చాలా బాగుంటుంది. తెలుసా నీకు యేసుక్రీస్తు? ఎప్పుడన్నా వెళ్ళావు చర్చ్కి? ఒకసారి ఇల్లు బాగుంటుందా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ ఎడ్యుకేషన్ ఆల్సో.
ఇదిగో ఆ తమ్ముడికి కూడా. బాగా చదువుకోండి తమ్ముడు, అది ఆ తమ్ముడికి కూడా ఇచ్చేసేయండి. గాడ్ బ్లెస్ యూ. ఏమైందన్నా? అరే మరి ఇప్పుడు ఎట్లా దాని సొల్యూషన్? ఓకే, మీది ఎక్కడ? మీది ఈ ఊరేనా? సిమెంట్ షాప్ ఉంది కదా. ఓకే ఓకే ఓకే. ఈ దగ్గరలో ఏమైనా వాటర్ ప్లాంట్ ఉందా? మినరల్ వాటర్ది? మినరల్ వాటర్ ఈ దగ్గరలో ఎక్కడ లేదు, ఈ ఏరియాలో ఎక్కడ లేదు. ఓకే. ఈ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళే మరి ఏమైనా ఇస్తే ట్యాంకులు ఇవ్వడం తప్ప ఇటు అరకెళ్ళే రూట్లో అరకెళ్ళి ఎక్కడ లేదు. సరే మంచిది, మంచి మాటలు చదవండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదవండి, చాలా బాగుంటుంది. నేను చదువుతానండి, అన్ని విధాలుగా ఉంటాను అనుకో, ఒక్క దేవుడితో కాదు. ఓకే, అంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడెవరో మనం తెలుసుకోవాలి. అది చదవండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అమ్మా, ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏమైనా ఉందా? వాటర్ ప్లాంట్ ఏం లేదా? మరి మీరంతా ఏ నీళ్ళు తాగుతారు? మీరేం వాటర్ తాగుతారు? నూతిలోకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఓకే, మంచిదమ్మా. ఇదిగోండి, దేవుడి మాటలో చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. హలో బ్రదర్స్, ఇక్కడ ఏమన్నా వాటర్, మినరల్ వాటర్ ప్లాంట్ ఏమైనా ఉందా? ఏం ఏరియా బాబు? మీరంతా ఓట్లు ఎలా వేస్తున్నారు? కనీసం మంచినీళ్ళు కూడా దొరకట్లేదు మీ ఏరియాలో. ఇటువైపు మీరంతా ఏం తాగుతారు? అవి తాగితే ఏం ప్రాబ్లం ఉండదా? ఓకే, మంచిది. మీరంతా ఏం పని చేస్తుంటారు? మీరంతా ఏం చేస్తుంటారు? ఓకే, మీరంతా ఇక్కడ లోకల్ వాళ్ళే. ఓకే ఓకే, మంచిదండి. ఒకసారి ట్రెండ్ చదువుకోండి, దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు తెలుసా మీకు? ఆయన మాటలు అవి చదవండి. ఓకే ఓకే, చదువుకుని బాగుంటుంది. అదే ఏదో అది వేరే వాళ్ళది నేను చదవకుండా ఉంటే మీకు విషయం తెలియదు. అది చదివితే విషయం ఉంటుంది. చదివిన తర్వాత మీకు నచ్చకపోతే పడేసేయండి. యేసుక్రీస్తు చాలా మంచి దేవుడు, ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. ఆయన నమ్ముకుంటేనే మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్ళగలం. ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా ప్రశాంతత ఉంటుంది. తెలుసుకోండి, బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏమ్మా, ఏం పని చేస్తుంటారు మీరు? పొలం పని. ఏ ఊరు మీది? అంటే పొలం పని అంటే ఏం పని ఉంటుంది మీకు? మిరియాలు అయ్యా? అంటే ఏం చేస్తారు? మీ సొంత పనేనా? అంటే మీరు వేరే వాళ్ళని కూలికి కూడా పిలుచుకుంటారా? అప్పుడు ఎంత ఉంటుంది కూలి? 300. రోజు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా పని చేస్తారు? ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా. మీ మగవాళ్ళంతా ఏం పని చేస్తారు? వ్యవసాయం. అంతా వ్యవసాయమే, ఇంకా వేరే పనులు ఏమి ఉండవు. ఓన్లీ పండించుకోవాలి, తినాలి, అమ్ముకుంటారా? ఇంకా వేరే ఎక్కువ అయితే లేదు, మేము తినడానికే. మరి మీకు డబ్బులు అవసరం అయితే ఎట్లా? కాఫీ అవి అమ్ముతారు. మీరు చదువుకున్నారు ఏమన్నా? మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్ చదువుకున్నారు మీరు. ఇగోండి, అయితే దేవుడి మాటలు, మంచి మాటలు చదువుకోండి. మీకు యేసుక్రీస్తు తెలుసా? ఆయన చాలా మంచి దేవుడు. నేను కూడా హిందూనే, నాకు తెలియక అన్ని ఏదో పిచ్చి పిచ్చి అని చేశా. నాకు తెలుసుకున్న తర్వాత యేసుప్రభుని నమ్ముకున్నాను, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా చదువుకుని మీకు బాగా అర్థం అవుతుంది. యేసుక్రీస్తు గొప్ప దేవుడు. ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక ఊరికి కాదు, సర్వమానవాళికి దేవుడు ఆయనే. మనం బ్రతికినప్పుడు మన వాళ్ళు అందరూ కనిపిస్తారు. మనం చనిపోయిన రోజున మనతో పాటు ఎవరు చనిపోరు. మనం ఒక్కరమే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే పైన రెండే రెండు, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుప్రభు మాత్రమే మార్గం. అది మీరు చదువుకుంటే బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పొలాన్ని, మీ పనిని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. బ్రదర్, మీ ఊర్లో ఏమైనా వాటర్ ప్లాంట్ ఉందా? మంచినీళ్ళది? మంచినీళ్ళు సార్, వాటర్ ప్లాంట్ అంటే ఇక్కడ లేదు సార్.
మరి మీరంతా ఏం మంచినీళ్ళు తాగుతారు? అంటే పై నుంచి ఒక మామూలు తాగడానికి తీసుకొస్తాం పై నుంచి. మీరు ఏం పని చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ముల్లంగి తీసుకొద్దామని వెళ్దామని. ముల్లంగి అంటే మీ పంటలు పండినయా? ఇక్కడ అమ్ముతారు. అమ్ముతామంటే మార్కెట్ కి తీసుకెళ్ళాం. ఇక్కడ సంత ఏమైనా ఉంటదా? ఇప్పుడంటే మార్కెట్ ఉంది అరకులో. మార్కెట్ కదా, సంత వారానికి ఒక రోజు పెడతారు కదా, అది ఏ రోజు పెడతారు? మండలో పెడతారు, మళ్ళీ అరకులో పెడతారు. అటు కాదు, ఇటు ఇటు ఇటువైపు. ఇటువైపు అంటే ఇప్పుడు శుక్రవారం సంత అరకులో ఉన్నాయి. అరకులో బాగుంటదా? బాగుంటది. అంటే మేము ఎప్పుడు చూడలేదు, చూద్దామని. అన్ని అన్ని దొరుకుతాయి కావాల్సినవి. ఓకే. ఏం చదువుకున్నావు నువ్వు? ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ చదివావుగా? ఇదిగో ఈ పత్రిక కూడా చదువు. ఇవే యేసుక్రీస్తు మాటలు, మంచి మాటలు. ఆయన ఒక కులానికి ఒక మతానికి కాదు, సర్వమానవాళికి దేవుడు ఆయనే. ఆయన నమ్ముకుంటే చాలా సంతోషంగా ఉంటది, చనిపోయిన తర్వాత కూడా స్వర్గం వస్తుంది. యేసుక్రీస్తు అంటే ఏదో అంతలా చూడకూడదు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, ప్రతి కులానికి, ప్రతి జాతికి, ప్రతి భాష వారికి, ప్రతి ప్రాంతానికి. అందుకని మీరు చదవండి, బాగుంటది. నీ జీవితంలో డిగ్రీ అంటే ఇన్ని పుస్తకాలు చదువుకుంటావు, ఆ ఒక్క పత్రిక చదువు, బాగుంటది, నీ జీవితం మారిపోద్ది. సరేనా? నేను కూడా హిందూని, 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేర్చుకున్నా, భయంకరమైన త్రాగుబోతుని, తిరుగుబోతుని, భయంకరంగా ఉండేవాడిని. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అన్ని మానేసి ప్రశాంతంగా ఉన్నాను. మీరు కూడా చదవండి, బాగుంటది. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. మొత్తానికి సంత బాగుంటది అంటావు. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ఏ ఊరమ్మా మీది? ఈ ఊరేనా? మీ పిల్లలు ఉన్నారా ఇంటి దగ్గర చదువుకున్న వాళ్ళు? ఇదిగో చదివించుకోండి ఎవరితోటన్నా. దేవుడు మాటలో యేసుక్రీస్తు గొప్ప దేవుడు. ఆ యేసయ్య నమ్ముకుంటే మనం పరలోకం వెళ్తాం చనిపోయిన తర్వాత కూడా. యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. తెలుసా నీకు యేసుక్రీస్తు? ఎప్పుడన్నా వెళ్తావా చర్చికి? పోవా? పో, ఎప్పుడన్నా వీలైతే పో. సరే అయితే దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. అమ్మా, ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఊట లాంటిది ఏమైనా ఉంటుందా? ఊట లాంటిది ఇక్కడ లేదనియా, పైకి ఉంది. ట్యాంక్ అంతా పైకి ఉంది, ఊట కూడా పైకే ఉందని. మీది ఈ ఊరేనా? ఈ ఊరంటే మా అన్నయ్య వాళ్ళది ఊరు. మీదే ఊరు? ఉకుంపేట. పైనే ఉందా ఊట కూడా? పైన ఉందని, రాయిలు ఉంటది, బాగుంటది అక్కడికి. కానీ అక్కడ దాకా కారు వెళ్ళలేదు. షూటింగ్ అట్లా తీస్తుంటారు, అలా వెళ్తాదని. కానీ కారు వెళ్ళదు, మళ్ళీ చర్చి దగ్గర నుండి ఆపేయడానికి అవుతుంది. ఓకే ఓకే, మంచిదమ్మా. ఇదిగోండి మంచి మాటలు, దేవుడు మాటలు చదివించుకోండి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు. నిన్ను నన్ను పుట్టించింది కూడా ఆయనే. మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే ఆయన నమ్ముకొని ఉండాలి. మీరు చదివించుకోండి, బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పాపని దీవించును గాక. ఆమేన్. ఏంటండి ఆపారా? పెట్రోల్ అయిపోయింది. మీకు పెట్రోల్ అయిపోయిందా? మరి ఏం చేస్తారు? అదే ఎక్కడ ఉందా పెట్రోల్, ఎక్కడైనా ఉందా? ఏ ఊరు మీది? మీది ఏ ఊరు? మాది వైజాగ్ సార్, పనికం వచ్చాము. మీరిద్దరు ఏమవుతారు? అన్నదమ్ములు. ఏంటి ఇద్దరు కమ్మలు పెట్టుకున్నారేంటి? అంటే ఎందుకని మీకు స్టైల్ అంతేనా? స్టైల్ కోసమే. ఏం చేస్తుంటారు మీరు? ఓకే ఓకే. మరి ఏం చేస్తారు ఇప్పుడు? మా దాంట్లో అయితే ఖాళీ లేదు, మా బండిలో పెట్రోల్ కానీ తీయటానికి అవ్వదు. ఎవరో ఒకరు ఆటోలు వస్తారులే. ఇదిగోండి తమ్ముడు, మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ వర్క్. తమ్ముడు, ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? షాపా? షాప్ కాదు, కొండ మీద నుంచి వచ్చే ఊట కావాలి. మీది ఎక్కడ? పైన కింద? మీది ఎక్కడ? ఈ ఊరేనా? మరి ఊట ఎక్కడ ఉంటుందో మీకు ఐడియా ఉంటది కదా. మీరంతా ఏం చదువుతారు ఊర్లలో? ఊర్లో ఏం చదువుతారు అందరూ? వాటర్ 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 అంటే కుళాయిలు వస్తుంది సార్. కుళాయిలు వస్తాయి కుళాయిలు వస్తుంది కానీ ఇప్పుడు రావు. ఇప్పుడు లేదు, సాయంకాలం పూట వస్తుంది సార్. ఓకే, మంచిది.
సరే సాయంత్రం దాకా అవుతాం, ఏం చేస్తాం తాకుండా. అవి మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. అలాగే సార్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఏ బాబాయ్, ఏంటి బాగున్నావా? బాగున్నావా? ఏ ఊరు మీది? మంచినీళ్ళు కావాలంటే ఎట్లా? ఓట ఎక్కడ దొరుకుతుంది? అది దాటేసి వచ్చాం. ఇటు ముందు ఏమైనా ఉంటుందా? ముందు లేదు. మరి మినరల్ వాటర్ ఏమైనా అమ్ముతారా? ఎక్కడ? ఎంత తీసుకుంటారో? ఇస్తావా? 10 రూపాయలు ఇస్తావా? వాటర్ పంపించుకుంటావు, 10 రూపాయలు ఇస్తావా? ఇదిగో ఇదిగో ఇదిగో. మంచి మాటలు, దేవుడి మాటలు చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు పిల్లలతో చదివించుకో. అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది, నీ పొలం బాగుంటుంది, నీ గేదెలు బాగుంటాయి. చనిపోయిన తర్వాత స్వర్గానికి కూడా వెళ్తావు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. అయితే మంచిళ్ళకి డబ్బులు ఇవ్వవా? ఓకే, థ్యాంక్ యూ. ఆ పేడ దేనికి? ఆహా, మీది ఈ ఊరేనా? ఇదిగమ్మా, ఇదిగోండి, చదివించుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు చదివించుకోండి. పిల్లలతో చదివించుకో, మంచి చదివించుకో. ఇదిగోండి సార్, మంచి మాట చదువుకోండి సార్, దేవుడి మాటలు. థ్యాంక్ యూ. ఓ ప్రైజ్ ది లార్డ్. ఓకే 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 ఓకే, ప్రైజ్ గాడ్. అమ్మా, ఇట్లా విజయనగరం వెళ్ళొచ్చా? విజయనగరం వెళ్ళొచ్చా? ఇటు విజయనగరం వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఇది ఆ రోడ్డు అటేనా? ఓకే, మంచిదమ్మా. ఇగో మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఏంటమ్మా మీరు బస్ కోసం వెయిటింగా? బస్ కోసం వెయిటింగా? మీరు ఏంటి, ఏం భాష మాట్లాడతారు? తెలుగేనా? వేరేగా మాట్లాడుతున్నారా మీరు? మీకు సొంత భాష ఉంటుందా? ఇంకా వేరేది లేదు? మీరు ఒరిస్సా వాళ్ళ? అయినా ఒరియా వచ్చా? ఓకే ఓకే. ఏం పని చేస్తుంటారు మీరు ఇక్కడే? ఏం పండిస్తారు? ఆహా, సామలు కూడా. సాములు, రాగి. ఎన్ని రకాలు పండిస్తారు మొత్తం? ఎన్ని రకాలు పండిస్తారు? అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మీ మగవాళ్ళు ఏం పని చేస్తారు? పిల్లలు ఎంతమంది మీకు? నలుగురు ఉన్నారా మీకు? నీకెంతమంది? ఓకే, అందరం చదువుకుంటున్నారా? ఓకే, మంచి చదివండి పిల్లల్ని. వాళ్ళు ఎందుకంటే మీలాగా అది ఇది పనులు చేసుకుని ఉండకుండా, కష్టపడకుండా కొంచెం సుఖంగా జాబులు చేసుకోవచ్చు, ఉద్యోగాలు. ఓకే ఓకే, ఇది కూడా మంచిది. మీరు చదువుకున్నారా? పర్లేదు, తెలుగు వస్తుంది కదా, చదువుకోండి. అవి యేసుక్రీస్తు మాటలో. యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడు, ఆయనే మనల్ని అందరినీ పుట్టించాడు. మనం చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికే వెళ్ళాలి. మీరు చదువుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పొలాన్ని, మీరు చేసే పనిని దీవించునుగాక. ఆమేన్. మంచిది, థ్యాంక్ యూ. ఏంటంటే బస్ కోసం వెయిటింగా? ఎక్కడికి వెళ్ళాలి? 10,000 ఇస్తావా కారులో ఎక్కించుకుంటా? ఖాళీ లేదులే. ఇదిగోండి, మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన మాటలు అవి చదువుకోండి. ఈ లోకంలో మనం పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాం, ఏదో పని చేసుకుంటున్నాం, ఎవరికి చెప్పబెట్టకుండా చనిపోతున్నాం. మనకు బ్రతికినప్పుడు అందరూ కనిపిస్తారు, చనిపోతే రెండే రెండు, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. యేసు ప్రభువుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం, లేదంటే భయంకరమైన నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏ రోజు చివరి రోజు తెలియదు. మనం చనిపోయిన రోజున మన భార్య, పిల్లలు ఎవరో రారు మనతో పాటు, మనం ఒక్కరమే వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాలి అంటే యేసు ప్రభువుని నమ్ముకొని వెళ్ళాలి. అది మీరు చదువుకొని మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, నువ్వు చేసే పనిని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.
ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు పాడేరు అరకు మధ్యలో ఉన్నాం. ఈ గ్రామం పేరేంటో మర్చిపోయాం. ఈ గ్రామంలో చూడండి, చుట్టూ కొండలు. అసలు ఎంత బాగుందంటే ఏదో హిమాచల్ ప్రదేశ్ లేకపోతే కాశ్మీర్ వెళ్ళినట్టుగా ఉంది. అసలు చుట్టూ ఆ కొండలు అవన్నీ కూడా చాలా అద్భుతం. ఇంత మంచి అద్భుతమైన లొకేషన్లో ఒక పెద్ద బండ ఉంది. ఆ బండ మీద ఒక సంఘం కట్టాడు. అదే క్రీస్తు సంఘం. కాబట్టి ఈ రోజున అక్కడ అన్ని సామాన్లు పెట్టుకున్నాం. ఈరోజు అక్కడ వంట చేసుకుని తినాలని. వంట అంటే ఏం లేదు, కూరగాయలు ఉడకబెట్టుకోవడం తినేయటమే. ఇవైతే మన మందిరం, మన అన్న ఫీలింగ్ ఉంటుంది. అందులో బండ మీద కరెక్ట్గా కట్టాడు. బండ మీద కట్టబడిన క్రీస్తు సంఘం అని మన ఏలూరు వీడియోలో చూసాం కదా. ఇది నిజంగానే ఒకే బండ మీద కట్టాడు. దీనికి పునాదులు లేవు, పిల్లర్స్ లేవు. అందుకని ఈరోజు ఇక్కడ వంట చేసుకొని తినే అద్భుతమైన భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు దేవుడికి ఎంతగానో స్తుతిస్తున్నాను. మీకు ఇంకా అన్ని విషయాలు తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ముఖ్యంగా అద్భుతంగా సువార్త జరుగుతుందండి. ఇక్కడ జరిగినట్టుగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సువార్త జరగదు. ఎందుకంటే ఎవరు అసలు వ్యతిరేకులు లేరు. ఇంకో పెద్ద విషయం చెప్పాలి మీకు, నా అంత పొట్టుండే వాళ్ళని ఇక్కడ కనుచూపు మేర అసలు ఎవరు దొరకరండి. చాలా సన్నగా ఉంటారు. ప్రతి ఒక్కరు కష్టపడి స్వయంగా వాళ్ళ పొలంలో వాళ్ళు పని చేసుకుంటారు. వరి పండిస్తారు, అల్లం పండిస్తారు, పసుపు పండిస్తారు, రకరకాలన్నీ పండిస్తారు. మెయిన్ వీళ్ళ వృత్తి మాత్రం కాఫీ తోటలు, మిరియాల తోటలు. లక్షల రూపాయలు వస్తాయంట సంవత్సరానికి. వాళ్ళంతా కూడా కాకపోతే వీళ్ళకి డైరెక్ట్గా మార్కెట్ చేసుకోవటం తెలియక బ్రోకర్లకి, ఏజెన్సీలకి అమ్మేస్తూ ఉంటారు. వీళ్ళ ఇంకా మీకు చెప్పాలి అంటే ఇక్కడ వీరు సిల్వర్ చెట్లు అంటారు. ఆ చెట్టు ఉంటేనే ఆ చెట్టుకి అలుగుపోతుంటుంది మిరియాలు. ఇదంతా కూడా ఆ పంట. ఎప్పుడు ఖాళీగా ఉండే సమస్య లేదు. ఇంటి మొత్తం పిల్లలు, పెద్దలు అందరూ కూడా కష్టపడి పని చేసుకుంటూ మంచి ఫిట్గా ఉంటారు. కొంచెం హైట్ తక్కువగా ఉంటారు, బట్ బాగా ఫిట్గా ఉంటారు. చాలా అద్భుతంగా సువార్త జరుగుతుంది. ఇంకా రాబోయే కాలంలో మీకు అనేక వీడియోలు నేను ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మీరంతా ఇంకా బాగా సువార్త చేయడానికి ప్రార్థించండి. సువార్త చేసేటప్పుడు విన్న వాళ్ళందరూ, ఆ పత్రికలు తీసుకున్న వాళ్ళందరూ మారు మనసు పొందలాగా మీరంతా ప్రార్థించండి. మిగతా విషయాలన్నీ కోసుకున్న తర్వాత మీకు మళ్ళీ చెప్తాం కూరగాయలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు. క్రీస్తు అనే బండ మీద క్రీస్తు సంఘము. చాలా బాగుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి అటు లొకేషన్ చూడండి. ఇక్కడ చర్చి వెనకాలే పచ్చిమిర్చి, టమోటాలు కూడా ఉన్నాయి. కానీ మనం తీసుకోకూడదు, మనం అన్నీ కొనుక్కొచ్చుకున్నాం. ఏమేమి కొనుక్కొచ్చుకున్నా కూడా మీకు చెప్తాను. రెండు టమోటాలు, 2 వంకాయలు, 4 బెండకాయలు, 2 బీరకాయలు, 1 కాకరకాయ, 4 క్యారెట్లు, 4 దొండకాయలు, పచ్చిమిర్చి. చాలా ఇంకా ఆరోగ్యానికి సరిపోవా ఇవి. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇక్కడ ఫాస్ట్ గారు పాపం మిరప చెట్లు, టమోటాలు కూడా నాటుకున్నారు. బాగా కాపు కూడా వచ్చింది. ఇవ్వండి, మిరప చెట్లు అయితే జానెడు కూడా లేవు, అప్పుడే కాపు కాసాయి. ఆ చివర టమోటాలు కూడా ఉన్నాయి. ఇవ్వండి, నారింజకాయలు కూడా ఉన్నాయి. బండ మీద కట్టబడిన క్రీస్తు సంఘం. భలే కట్టారు. అయితే ఎవరు లేరు, మేబీ సండే రోజు వస్తారేమో. మన వాళ్ళకి సండే తప్ప మిగతా రోజుల్లో రారు కదా. ఓకే, వంట చేసుకోవాలి, లేట్ అయిపోతుంది. ఈరోజు అరకు సంతకు కూడా వెళ్ళాలి. మీకు ఇంకా అనేక విషయాలు తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి వెజిటేబుల్స్ అన్నీ కటింగ్ అయిపోయినాయి. మొత్తానికి రంగశీల క్రీస్తు సంఘం దగ్గర ఈరోజు వంట చేసుకుంటున్నాం. ఇది పాడేరు, ఇటు అరకు మధ్యలో ఉంటుంది. మంచి అద్భుతమైన లొకేషన్ మధ్యలో, కాశ్మీర్లో ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ చల్లగా కూడా ఉంది. వెజిటేబుల్స్ అన్నీ కట్ అయిపోయినాయి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు.
అంతే సింపుల్. తర్వాత ఈరోజు దాన్ని కొంచెం ఆనియన్ వేసి కరివేపాకు వేసి కొంచెం ఫ్రైలా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తాలింపు లేకపోతే మరీ బాయిల్డ్ తినలేకపోతున్నాం ఏదో ఉపవాసం ఉన్నట్టుగా. సో అందుకని అవన్నీ కట్ చేసుకున్నాం. కానీ ఆ చెత్తంతా లేకుండా తీసి పడేయాలి. ఎందుకంటే దేవుని మందిరం, పరిశుద్ధమైన మందిరం, పరిశుద్ధంగానే ఉండాలి కనుక. మీకు ఇంకా అయిపోయిన తర్వాత మిగతా విషయాలు కూడా చెప్తాను. అమెరికాలోనేమో తెల్లోడు నల్లోడు అన్న భేదం ఉంటుంది. పేదోడు, డబ్బున్నోడు, ధనవంతుడు, పేదోడు అన్న తేడా ఉంటుంది. మనకేమో ఇండియానా పాకిస్తానా అని ఉంటుంది. కానీ అరకులో మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు కిందోడువా పయ్యోడువా? పయ్యోళ్ళు అంటే కొండ మీద నివాసం ఉండేవాళ్ళు, కిందోళ్ళు అంటే అటుపక్క నర్సీపట్నం, అనకాపల్లి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం అటువైపు వాళ్ళు. అటువైపు వాళ్ళకైతే ఇక్కడ పెద్ద రెస్పెక్ట్ ఇవ్వరు, లోకల్ వాళ్ళకైతే బాగా ఇస్తారు రెస్పెక్ట్. సో ఇక్కడ కూడా కిందోడువా పయ్యోడువా అన్న భేదం మాత్రం ఉంది. పెద్దగా లేదు, కొంచెం ఉంది. మీకు ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను. అదిగో మీరు చూడండి, ఇక్కడ అరకులోయ, పాడేరు ఈ ప్రాంతంలో ఈ ఆవుల్ని, మేకల్ని మనోళ్ళు అయితే మార్నింగే వెళ్ళిపోతారు. కానీ వీళ్ళైతే ఇదిగో 11 అవుతుంది ఇప్పుడు వెళ్తున్నారు. వీటికి మెడలో గంటలు కూడా కడతారు. ఒక గ్లాసు, ఒక చెంబు, వాటికి హోల్ వేసి అటు లోపల ఒక చిన్న బెల్ లాంటిది కడతారు మేకలకైతే. ఇదిగోండి ఇవి కూడా ఇలా వస్తున్నారు. అదిగోండి ఇంకా వెనకబడిన ప్రాంతం వాళ్ళు ఉన్నారు. అంటే పాపం ఆ పెద్దవాళ్ళు తల్లులు జాకెట్లు కూడా వేసుకునే ఇదిలో లేరు కొంతమంది. అదిగోండి అక్కడ రోడ్డు మీద వెళ్తున్నారు కదా ఆవిడ. ఏమ్మా ఎన్ని ఆవులు ఉన్నాయి మీకు? ఎన్ని ఆవులు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? మీకు ఎన్ని ఉన్నాయో తెలియదు అవి. చూడండి ఆవిడ ఆవులే కాస్తుంది. ఆవిడ కాసే ఆవులే ఆవిడకి తెలియదంట. కాదమ్మా ఒక్క నిమిషం. అమ్మా మీది ఏ ఊరు? రంగశీలేనా? ఈ ఆవులు పాలు ఇస్తాయా? పాలు ఇవ్వవా? ఏంటి నీ పేరేంటమ్మా? ఓ పెద్దామా, ఇటు ఇటు మాట్లాడవా? వాళ్ళకి కొంచెం పాపం వీడియో తీస్తున్నామని కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మనకు కూడా ఈ లోపల కూరగాయలు ఉడుకుంటే చూసుకుందాం. మీకు ఇంకా అనేక విషయాలు మళ్ళీ చెప్తాను. తప్పికొన్న వేళ నీ చూపు నుండి నన్ను మరువకు, వ్యాధి కొన్న వేళ నీ కాపు ఇవి మధ్య మధ్యలో పైన ఉండేది కింద పెట్టాలి, కింద ఉండేది పైన ఉండాలి. ఎందుకంటే అది కిందది ఎక్కువ ఉడికిపోతుంది. అది లేయర్స్ లేయర్స్ ఉడుకుతుంది. తప్పికొన్న వేళ నీ చూపు నుండి నన్ను ఈ వాటర్ చూడండి, మొత్తం అసలు బీట్రూట్ వేసాం కదా, అవన్నీ తీసేసుకుంటే వాటర్ ఇంకేం చేయలేదు. గిన్నెలు బాగా ఎక్కువగా కడగాలి. నీ కాపు నుండి నన్ను విడువకు, నీ జీవ జలముతో నన్ను నింపు, నీ బీట్రూట్ ఒకటి వేయటం వల్ల కొంచెం అంతా పోయింది. నీ జీవ జలముతో నన్ను నింపు, నీ జీవమునిచ్చి నన్ను బ్రతికించు. మొత్తానికి ఉడికిపోయింది. ఈరోజు ఒక చిన్న ప్రయోగాలు చేస్తున్నాం. ఏంటంటే ఇది కూరగాయలు మరీ బాయిల్ చేసుకుని తినలేకపోతున్నాం. అందుకని కొంచెం జస్ట్ ఒక తాలింపులాగా కుక్కర్ పెడుతున్నాం. ఈ కుక్కర్ ఆల్రెడీ మొన్న ఒకసారి పప్పు మాడిపోయింది. అందుకని కొంచెం అలా ఉంది చూడటానికి. కొంచెం జస్ట్ తాలింపు వేసుకోవడానికి లైట్గా ఆయిల్, తర్వాత అట్లాగే తాలింపు గింజలు అంటే ఆవాలు, పచ్చెనగపప్పు. మీకు తెలుసు కదా తాలింపు గింజలు ఏముంటాయో కూడా చెప్పాలా. సో అట్లాగే జీరా, జీలకర్ర, ఇది స్టవ్ చిన్నదే కానీ మంట బాగా ఎక్కువగానే వస్తుంది. అందుకని అట్లాగే అల్లం ముక్కలు, జింజర్ చాప్స్,
కరివేపాకు, మొన్న కూడా స్టవ్ అంతా పాడైపోయింది కరివేపాకు వేసినప్పుడు. సో అట్లాగే ఆనియన్స్ ముక్కలు చేసి పెట్టుకున్నాం. ఈ బీట్రూట్ వల్ల మొత్తం కలర్ అన్నీ మారిపోయాయి. ఏం ప్రాబ్లం లేదు, మనదేం హోటల్ కాదు కదా, అందుకని వాళ్ళకి ఎవరికి పెట్టట్లేదు, ఎవరు పేర్లు పెట్టరు కాబట్టి ఎలా ఉన్నా తినేసేయటమే. ఇంకా ఆనియన్స్ దీంట్లో కూడా ఉన్నాయి, ఆనియన్స్ ఎక్కువ తినాలి. సాల్ట్ అది పింక్ సాల్ట్ దాంట్లోనే వేసేసాము. సో ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, ముందుగా బీన్స్, కాకరకాయలు, బీన్స్, క్యారెట్, దొండకాయలు దీంట్లో, ఇంకా వేరే దాంట్లో కూడా ఉన్నాయి. ఒకసారి ఇది తిప్పాక అడుగున సో మొత్తానికి అయిపోయిందనమాట. ఇంక కర్రీ కాదు, బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ లైట్ ఫ్రై. ఇది పెప్పరు, నిన్న వేరే పాస్టర్ గారు వాళ్ళు బ్లాక్ పెప్పర్ కూడా ఇచ్చారు, అవి అరకు పెప్పరు బాగుంది. సో లైట్గా అలాగే పింక్ సాల్ట్, ఉప్పు ఎక్కువ తినకూడదు, తినబాకండి. ఇది సో లైట్గా లెమను, మొత్తానికి ఈ విధంగా అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకుని తినేయటమే. క్రీస్తు సంఘంలో ఈరోజు క్రీస్తు భోజనం. ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా అద్భుత ప్రేమా, ప్రేమించినావా నీ ప్రేమకు రుజువు చూపించినావా. అదిరిపోయింది. తర్వాత క్యారెట్ సూపర్. ఇంకా చల్లగా ఉండే ప్రాంతంలో కూడా చెమటపోతుంది, నీళ్ళు పనిచేస్తుంది. తర్వాత బెండకాయ, సారీ దొండకాయ బాగుంది. సరే అయితే బాయ్ బాయ్, మీకు నెక్స్ట్ వీడియోలో అన్నీ చెప్తాం. థ్యాంక్ యూ. మనకేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్
కానీ వీళ్ళకేమో ఓన్లీ పొద్దున 10 గంటలకు ఒకసారి తినేస్తారు, వెళ్ళిపోతారు పొలాలకి కొండలకి. మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తారు, 6:30 కల్లా తినేస్తారు, 7 కల్లా పడుకుంటారు. 8:30కి అసలు ఎవరు ఉంటారు, ఇంకా మొత్తం గురకలు పెడుతుంటారు. 8:30 లాస్ట్. భలే ఉంటుంది. ఈ పాడేరు డిస్టిక్ అయినా కూడా ఒక్క వెహికల్ కూడా ఉండబడి తిరగదండి. మళ్ళీ హైవే ఒక్క వెహికల్ కూడా లేదు. చాలా బాగుంది వీళ్ళ పద్ధతులు, వీళ్ళ ట్రెడిషన్, వీళ్ళ అలవాట్లు చాలా బాగుంది. అందరూ ఫిట్గా ఉంది. నేను కూడా ఫిట్ కావాలని కూరగాయలు మీరు కూడా తినండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి మరొకసారి అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మొత్తానికి చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘము రంగశీల గ్రామానికి సంబంధించిన బండ మీద కట్టబడిన సంఘం దగ్గర ఈరోజు కూరగాయలు ఉడకబెట్టుకొని తాలింపు వేసుకొని తినేసాం. మొత్తం సర్దుకున్నాం. ఇప్పుడు బయలుదేరి అరకు జస్ట్ 35 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. మీరు ఈ లోపల ఒక మంచి లుక్ వేసుకోండి, చూడండి అసలు అందమైన ప్రదేశం ఎలా ఉందో. ఈ పచ్చని పొలాలు చూడండి. ఎక్కడైతే ఫ్లాట్ ఉంటుందో ఆ ఫ్లాట్లో వాళ్ళు వరి నాటుకుంటారు. ఎక్కడైతే కొంచెం కొండలు ఉంటాయో మొత్తం కూడా పైన్ ట్రీస్ వేసుకొని, అది సిల్వర్ చెట్లు అంటారు ఇటువైపు, వాటి మీదకి మిరియాల చెట్లన్నీ అల్లుకుపోయి ఉంటాయి. ఆ మిగతా సందులో మొత్తం కూడా కాఫీ తోటలు, కాఫీ చెట్లు. అందుకని రకరకాల పంటలు పండిస్తారు. ఆ పనసకాయలు, మామిడికాయలు అన్నీ ఎక్కడే రాలిపోతున్నాయి, కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఇక్కడ అందరికీ ఉంటాయి. ఎవరు కొంటారు? ఎవ్వరు కొనరు. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి ఈ హైవేస్ కూడా చూడండి. మన పక్కన హైవేల్లో ఇలాగా వేయరు. ఇది చూడండి మొత్తం స్టాండర్డ్గా తీగలేసారు అటు ఇటు కూడా. చాలా బాగుంది. ఇది 560E నేషనల్ హైవే 560E. సో ఇంకా ఇప్పటికే టైం లేట్ అయిపోయింది. అరకులో ఈరోజు సంత ఉంది, అది చూసుకొని గాస్పుల్ నిమిత్తం వెళ్ళాలి. పోయేటప్పుడు చెప్పుకుంటూ వెళ్తాం, వీలైతే సంతలో కూడా చెప్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించినావా నీ ప్రేమకు రుజువు చూపించినావా, ప్రేమించినావా నీ ప్రేమకు రుజువు చూపించినావా, మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం, మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం. ఏమ్మా బట్టలు ఎక్కడ ఉతికావు? బట్టలు ఎక్కడ ఉతికావు? ఎక్కడ ఉతుకుతానికి వెళ్తున్నావు? ఓకే కాదులే, ఆ వాగులు ఏమైనా ఉతుకుతున్నారేమో, నీళ్ళని పాడైపోతున్నాయని. మంచిదమ్మా, ఇక చదువుకోండి దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. మంచిది, వెళ్ళండి. ఏం పెద్దాయనా ఎక్కుతావా? లేదు. ఎక్కడికి? ఏమన్నా చదువుకున్నావా? లేదు. ఇదిగో పిల్లలతో చదివించుకో మంచి మాటలు, దేవుడి మాటలు. యేసయ్య మంచి దేవుడు, యేసుక్రీస్తు మాటలు అవి. దేవుడు నిన్ను దీవించును గాక. ఏందమ్ముడు కరోనా ఏమన్నా ఉందా ఈ ఏరియాలో? మరి ఎందుకు మాస్క్ పెట్టుకున్నావు? మామూలుగా పెట్టుకున్నావా? మేము భయపడుతున్నాం కరోనా ఏమైనా ఉందా ఊర్లో అని. ఇదిగోండి మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. జీసస్ తెలుసా? యేసుక్రీస్తు తెలుసా? ఆయన మాటలు చదువుకోండి, బాగుంటుందా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏం తమ్ముడు రోడ్డు దాడతావా? హలో, ఏంటి రోడ్డు దాడతావా? ఆగాము, నువ్వు దాడతావని ఆగాము. ఇదిగో మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు చదువుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అమ్మా ఇదిగో యేసుక్రీస్తు మాటలు ఇవి. అవే యేసుక్రీస్తు మాటలు. మేము సువార్త చేద్దామని వచ్చాం. వాక్యం ఏమంటున్నావుగా? మంచిదమ్మా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అమ్మా ఇగోండి చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.
చదవండి అమ్మా. ఏమమ్మా ఇటు ఇటు ఎక్కడికి నడిచి వెళ్తున్నారు? ఇదిగో ఒక్క నిమిషం. ఇదిగమ్మా దేవుడు మాటలమ్మా, చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు అవి చదువుకోండి, బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అన్నయ్య ఇక్కడ సంత ఎక్కడా? సంత ఇదే ఇప్పుడు ఉందా? ఎప్పటి వరకు ఉంటది? సాయంత్రం 5 దాకా ఉంటాయి. 5 దాకా. ఇదిగోండి మంచిది. దేవుడి మాట చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించును. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. ఇదే మార్గం, సత్యం, జీవం నా సోదరా. ఈ మార్గాన్ని స్వర్గం లభించును నా సోదరా. ఇదే మార్గం, సత్యం, జీవం నా సోదరి. ఈ మార్గాన్ని స్వర్గం లభించును నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించుము. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. వినండి నండి సువార్తను నా సోదరా. ఇదే అవకాశం మళ్ళీ రాదు నా సోదరా. వినండి నండి సువార్తను నా సోదరి. ఇదే అవకాశం మళ్ళీ రాదు నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించుము. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. ఫోన్ పే టైం చెప్పండి సార్. 27. ఒక్క నిమిషం అమ్మా. పాపం ఇంత రిస్క్లో ఉండే జాబ్ ఎందుకు చేస్తున్నావు? ఏదైనా వేరే సుఖంగా ఉండే చూసుకోవచ్చు కదా. ట్రై చేస్తున్నాను సార్. ఇది కూడా మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. అందరూ చూడండి, అరకులో
పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడే, ఇక్కడ కొట్టించుకోవచ్చు కదా. ఆ ప్రజలు చూడండి ఒకసారి, బాటిల్లో కొట్టించుకొని బాటిల్తో పోసుకుంటున్నాను ఆటోకి. అంటే ప్రజలు ఇంకా కొంత అమాయకత్వంలోనే ఉన్నారు. అదనమాట అరకు వ్యాలీ. అరకు వ్యాలీ అనేది కొంచెం బాగా ఫ్లాట్గా ఉంటుంది. వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి అరకు వ్యాలీ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత అరకు వస్తుంది. అరకేమో కొంచెం అంతా మాస్, అది విలేజ్ లాగా ఉంటుంది. ఇది మాత్రం కొంచెం ఏదో ఒక టౌన్ లాగా ఉంటుంది. అరకు వ్యాలీలో ఏం లేదు, నాకు తెలిసి ఏం నచ్చలేదు. ఏదో ఒక ట్రైబల్ మ్యూజియం, ఏదో కాఫీ గార్డెన్, ఏదో సంథింగ్ అట్లాంటివి ఉన్నాయి. కానీ కాఫీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ ఉన్నాయంట. నాకైతే మరి అంతగా అనిపించలేదు. అటువైపే బాగుంది, లంబసింగి, పాడేరు, అటువైపు చూడదగిన లొకేషన్స్ చాలా బాగుంది. అది చూసినా తరించిపోతాం మనం ఆ లొకేషన్స్ చూస్తే. ఇక్కడ ఏం అనిపించట్లేదు, అంత పాడు చేశారు అన్ని రెస్టారెంట్లు, ఆ హోటల్స్, ఆ కాఫీ షాపులు అన్నీ కట్టేసి. సో అందుకని ఇంకేమైనా ఉంటే మీకు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి, ఇదంతా కూడా అరకు వ్యాలీ, అరకు వ్యాలీ, అరకు లోయ. ఇక్కడ అరకు వ్యాలీలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, మస్జిద్ కూడా ఉంది. వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. మరపురాని మహానేత. ఇక్కడ పాస్టర్స్, క్రిస్టియన్స్ కూడా ఎక్కువగానే ఉంటారు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో. ఎవరైతే క్రైస్తవులకి ఓటేస్తారో వారు మాత్రమే గెలుస్తారంట. అరకు వేలి అనుంది బోర్డు మీద. అడవి తల్లి బాట. ఇదిగోండి, అరకు వ్యాలీలో ఇది ఎదురు బొంగుల బిర్యానీ. ఎదురు బొంగులో చికెన్ బిర్యానీ అమ్ముతారు. దీన్ని బ్యాంబో బిర్యానీ అని కూడా అంటారు. ఇక్కడ అంతా ఇది ఫేమస్. వాళ్ళంతా కూడా కింద నుండే ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉంటారు. పెద్ద టేస్ట్ ఏమి ఉండదు, జస్ట్ షోయింగ్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, ఆదివాసీ బ్యాంబూ చికెన్ బిర్యానీ అని ఉంది ఇక్కడ. కానీ అక్కడ చూడండి, వాళ్ళేమో ఎలా ఉన్నారో ఎలా కాలుస్తున్నారు. వాళ్ళు అసలు ఆదివాసీలాగా ఉన్నారా? ఏంటమ్మా ఎంత బిర్యానీ? ఎంత? 600. ఎంతమందికి వస్తుంది? ఇద్దరికి వస్తుంది. ఓకే, మరి ఒక్కరికే కావాలి అంటే? కానీ 600 పెట్టి తీసుకోవాల్సిందే. ఒక బ్యాంబూ ఒకసారి వాడతారా, తర్వాత వాడరా? టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ తిన్నాక బాగలేదని చెప్తే నీకు నాకు కర్మ వద్దులే. కానీ ఇదిగోండి, ఒకసారి రండి, చదువుకోండి దేవుడు మాటలో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి. నీ జీవితం బాగుంటుంది, నీ వ్యాపారం బాగుంటుంది, చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ హోటల్ని, నీ బిర్యానీని కూడా దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. టమాటాలు కేజీ 40. రావాలమ్మ రావాలి, అన్ని రకాల కాయగూరలు ఉన్నాయమ్మా. రావాలమ్మ రావాలి. 2 కేజీలు 100.
ఏమున్నాయమ్మా మీ దగ్గర? ఏమున్నాయి మీ దగ్గర? ఈ హనీ ఏంటిది, ఒరిజినలా? అంతా ఒరిజినల్ అని కల్తీ అనేది అంటే ఎక్కడ తీస్తారు ఇది హనీ? హనీ అనేది ఇక్కడ తీస్తాం. ఏంటి అసలు మీ దగ్గర చాలా ఏదో ఉంది, ఒకసారి చెప్పండి వాటి గురించి. ప్రెజెంట్ ఇవన్నీ అన్నయ్యకి పెంచుకోవాలంటే ఇష్టం అన్నమాట. మీ అన్నయ్యకి? మీరు మీ అన్నయ్య దగ్గర ఉంటున్నారా? మీరు ఇంకా మ్యారేజ్ చేసుకోవాలా? ఓకే. ఏంటి అవన్నీ? గేదెలు, కోళ్ళు, ఆవులు, బాతులు కూడా. ఈ పొలం అంతా మీదేనా? మాది కాదు, లీజు తీసుకున్నారు. ఇదేంటిది? అది ఫారెస్ట్ అన్నమాట, కొండపై. ఫారెస్ట్ హనీ ఇట్లా ఉంటుందా నల్లగా? అది వచ్చేటప్పటికి 1 సంవత్సరం హోల్డ్ అన్నమాట. ఉంచే కొద్ది ఇంకా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇదేంటి నేరేడు పువ్వు తేనె అంటే ఏంటి? నేరేడు పువ్వు తేనె అనేసి అంటే ఇప్పుడు మనకి పళ్ళు వచ్చే ముందు పళ్ళు. ఇదేంటమ్మా? అది డ్రై ఫ్రూట్స్ గులాబీ రేకులు. హల్వానా? హల్వా కాదు, ఇప్పుడు నాటు గులాబీలు ఉంటాయి చూడండి. ఆ నాటు గులాబీల్ని మల్టీ ఫ్లవర్స్ హనీలోని డ్రై ఫ్రూట్స్ నాటు గులాబీల్ని కలుపుతాం మనం. ఇదేంది, ఏమంటారు దీన్ని? దానికి డ్రై ఫ్రూట్స్ హనీ. డ్రై ఫ్రూట్స్ హనీనా? తినొచ్చా? స్పూన్ తోటి తినేయటమా? రోజు 1 స్పూన్ తింటే చాలు. ఎక్కువ తినకూడదా? ఒకసారి ఓపెన్ చేయొచ్చా? ఓపెన్ చేసే ఉందిలే. అవంతా ఓపెన్ చేసి ఉంది అంటున్నాను. ఓహో, శాంపిల్ తినొచ్చా? ఇది మేము పాన్ తినేటప్పుడు స్వీట్ పాన్లో కూడా వేస్తుంటారు గులాబీ రేకు. ఏంటంటే దాంట్లో పంచదార కలుపుతారు. ఇందులో వచ్చేటప్పటికి హనీ కలుపుతారు. ఏంటి మరి చచ్చిపోయిన చేపలు పెట్టుకున్నారు? మామూలు పెంచుకోలేదు. అబ్బా, ఏమన్నా చిన్న పేపర్ ఒకటి ఇవ్వచ్చు కదా? స్పూన్తో తీసుకోండి. ఈ స్పూన్ మాకేనా? ఓకే, మంచి, థ్యాంక్ యూ. దీనివల్ల ఏంటమ్మా ఉపయోగం? ఫేస్ అనేది గ్లో అవుతుంది అన్నమాట. తొందరగా బాడీకి అనేది బ్లడ్ చేస్తుంది. అయితే వద్దు మాకు ఫేస్ గ్లో, ఇది చాలు, దేవుడు ఇచ్చింది. ఇదేంటి అమ్మేదా, మీరు పెట్టుకున్నారా? ఇప్పుడు వచ్చినందుకు ఏం కొనమంటావు మీ దగ్గర? మీ ఇష్టం. మాకు ఆకలి అవుతుంది, ఏమైనా దొరుకుతాయేమో వచ్చాను. తినడానికి ఏమైనా ఉన్నాయా? ఇవేంటి ఇవి? అవిసె గింజలు. ఇవి రాజ్మా, కొర్రలు, అరికెలు. ఇవి కొర్రలు, ఇవి సాములా? ఊదలు. ఇవి సాములు. కినోవా రైసా? రైస్ కాదులే, కినోవా అంతే. ఇవన్నీ ఇప్పుడు వండుకోలేము. తినడానికి ఏమున్నాయి మీ దగ్గర? ఆకలి అవుతున్నది. ఇదేంటమ్మా? దీంట్లో ఆయిల్ వేసుకొని ఏంటి వేర్లు? ఏంటివి ఇవి? వట్టి వేర్లు అయితే అమ్మడం ఎందుకు? ఏమైనా పనికి అయితే సరే కానీ. అది పనికొచ్చింది. ఎంత ఇది? ఇవేంటి? అది పాలపిండి అని అంటారు అన్నమాట. బాడీ ఓవర్ హీట్ చేసినప్పుడు నీటిలోనే వేసుకొని తాగాలి, కొంచెం షుగర్ వేసి. అవి కుంకుడుకాయలు. అవి మీ దగ్గర పండే? అది మా దగ్గర నుంచి అంటే ఆడుకుంటుంది. మరి ప్రస్తుతానికి అయితే మాకు పనికి వచ్చే ఏం లేవు. అవేంటి ఆ కట్టెలు? ఒకసారి మీ ఫామ్ చూడొచ్చా? దీంట్లో ఏమన్నా తేనెటీగలు ఉంటాయా? ఒకసారి చూపిస్తారా? ఇంత పెద్ద మనిషివి చిన్న పురుగు కుడితే ఏమైపోద్ది? ఈగ నువ్వు రా అక్కయ్యా, ఏం కాదు, రా ఒకసారి తీ. అబ్బా, స్మెల్ కూడా అంతా కొంచెం ఆర్గానిక్ స్మెల్లే వస్తుంది మీది. ఓహో, అవి లోపలికి వెళ్తున్నాయి ఇటు నుంచి. ఇక తేనె ఇలా తయారు చేస్తారంట ఈ డబ్బాల్లో. ఇలాగ లోపలికి వాటిలో మేలు ఫిమేల్ కూడా ఉంటుందిగా. ఏదో కింగు క్యూన్ ఏదో ఉంటుంది కదా. ఓకే, మంచిది. ఇదేం ఫ్లవర్ అమ్మా? ఇది బాగుంది. దాలియా అని కొత్తవి చెప్తున్నాము, ఎప్పుడు వింటలేదని.
మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు నైట్ కూడా? ఇది ఓన్లీ బిజినెస్. మరి వీటన్నిటికి సెక్యూరిటీ నైట్ టైము? వాచ్మెన్ ఉంటారు. బా గులాబీ పూలు కూడా బాగున్నాయి అసలు. వీటినేనా మీరు దాంట్లో వేశారు? మీరే తయారు చేస్తారా? మీరే తయారు చేస్తారా దీన్ని, ఆ హనీని? ఏ స్మెల్ కూడా రావట్లేదు. వైట్ రోజ్ కూడా ఉన్నట్టుంది. ఇవన్నీ చామంతి చెట్ల? ఇది గార్డెనా బిజినెసా నాకేం అర్థం కావట్లేదు. సరే, ఏ ఊరమ్మ మీది? ఏం చదువుకున్నావు? పేరెంట్స్ ఏం చేస్తుంటారు? ఓకే, మంచిది. మేము ఇవన్నీ ఏమి కొన్నా కొనకపోయినా నీకు మేము కొంటే వచ్చే లాభం కంటే ఇది చాలా ఇంపార్టెంట్. చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. మనల్ని పుట్టించిన వాడు ఆయనే. మనం చనిపోయిన తర్వాత వెళ్ళాల్సింది కూడా అక్కడికే. ఈ లోకంలో ఉన్నప్పుడు తేనె అమ్ముతాము, కొర్రలు అమ్ముతాము, ఊదలు అమ్ముతాము, సారెలు అమ్ముతాము, ఇంక మొత్తం కుంకుడుకాయలు అమ్ముతాం, అన్నీ అమ్ముతాం. ఏదో రోజు అనేది చనిపోవాలి. చనిపోయిన రోజు మన మదరు, మన ఫాదరు, మన బ్రదరు ఎవరు మనతో పాటు రారు. మనం ఒక్కరమే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అక్కడ రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు మాత్రమే దేవుడు. ఆయనే మార్గము, ఆయన సత్యము, ఆయన జీవం. ఆయన నమ్ముకుంటేనే మనకి పరలోకం ఉంది, లేకపోతే భయంకరమైన నరకం ఉంది. మీరు చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. సరేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్. త్వరగా నీకు పెళ్ళి అవ్వను గాక. ఆమేన్. పెళ్ళి అవ్వకూడదా? వద్దా నీకు అసలు పెళ్ళి వద్దా? ఎందుకని? పెళ్లి మీద అంత ఆలోచన లేదు. లవ్ ఫెయిల్డ్ ఆల్రెడీ? అలాంటివన్నీ కాదు. ఇప్పుడే పెళ్లి చేసుకొని ఏం చేస్తాను, ఇంకా లైఫ్ ఉంది కదా. ప్రెజెంట్ మధ్యలోనే చదవాలి. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ మీకు? 21 కదా. 42 చేసుకొని సరిపోద్ది కదా. ఇంకా లైఫ్ చాలా ఉంది. సరే, మ్యారేజ్ అనేది నీ ఇష్టం, కానీ అది మాత్రం చదువు. నీ జీవితంలో చాలా పుస్తకాలు చదివి ఉంటావు కదా ఇంటర్మీడియట్ దాకా. అది కూడా చదువు. 5 నిమిషాలు అయిపోద్ది. ఎక్సలెంట్గా ఉంటుంది. నీకు సత్యం తెలుస్తుంది. సరేనా? ఈ భూమి మీద ఏదో పుడుతున్నాము, పెరుగుతున్నాము, బ్రతుకుతున్నాము, చనిపోతున్నాం అంటే అర్థం లేదు. మనం బ్రతుకుతున్నామంటే ఒక అర్థం ఉండాలి. మనం చనిపోయిన తర్వాత కూడా అది వ్యర్థం కాకుండా అర్థమై ఉండాలి. తెలుసుకోవడం బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నువ్వు అనుకున్నప్పుడే నీకు పెళ్ళి అవును గాక. ఆమేన్. అప్పట్లో ఆదివాసీలు ఇలా ఉండేవాళ్ళు. వాళ్ళు బాణాలు వేసి అవి వేటాడేవాళ్ళు. ఇదిగోండి బల్లేలు, ఆ తర్వాత ఇదిగోండి ఇలా జంతువులను వేటాడుతూ ఉండేవాళ్ళు. ఇది పనస చెట్టు వాళ్ళ జీవన విధానం. ఇది ఆదివాసీ దేవాలయం. అదిగోండి ఒకసారి చూడండి. ఇలాగా మూఢనమ్మకాలలో ఉండేవారు. వారందరికీ కూడా సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు అనేక మంది క్రైస్తవున్నారు అరకులోయ ప్రాంతంలో. అరకులోయే కాదు, ఇవి పాడేరు, లంబసింగి, చింతపల్లి ఏరియాలో దాదాపుగా అందరూ 50% ఆఫ్ క్రిస్టియానిటీ ఉంది. కాకపోతే ఎవరు సరిగ్గా లేరు. ఇవన్నీ కూడా వాళ్ళ సాంప్రదాయాలు. పెళ్లి కుమారుణ్ణి ఇలా తయారు చేసేవాళ్ళు. అలా రంగులు పూసుకొని ఎగిరేది వీళ్ళకి కూడా ఉన్నట్టుంది. ఓన్లీ మనం బొమ్మల ముందు ఎగురుతారనుకున్నాం. రంగులు పూసుకొని రిబ్బన్లు కట్టుకొని. ఇక్కడ కూడా ఉన్నట్టుంది వాళ్ళది. ఇవన్నీ కూడా వెనకట వాళ్ళు వినియోగించే వస్తువులు. వాళ్ళ జీవన విధానం ఇట్లా ఉండేది.
ఇవి ప్రకాశం నెల్లూరు అటువైపు కూడా వాడుతూ ఉంటారు, సిబ్బిలే అంటారు. ఆ చిబ్బులు అవన్నీ, ఆ చాటలు, ఇగోండి ఆ బూరలు అన్నీ, సొరకాయ బుర్రలు ఇట్లాంటి ఇవన్నీ కూడా వాళ్ళ సాంప్రదాయ వస్తువులు. ఇలాగా ఇంతకుముందు ఈ బట్టలు లేని బొమ్మలకి వాళ్ళు మొక్కేవాళ్ళు. ఆయన సూర్యుడికి నమస్కారం చేస్తున్నాడు, ఆ సన్నివేశం అది. అప్పట్లో పాత వస్తువులన్నీ ఎలా ఉండేవో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా చేపలు పట్టే జాలర్లు, వీళ్ళు పడవ నడిపేవాళ్ళు, ఇట్లా వాటికి సంబంధించినవన్నీ. ఇవి మనకు తెలుసు అన్నీ దంచుకునేవి, ఆ తర్వాత తిరగలి, ఇసర్రాళ్ళు, అవన్నీ మనకు తెలిసినవే. ఇదిగోండి జంతువుల్ని ఇలా వేటాడి ఇలా పట్టుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు. ఆ ఇద్దరు మనుషులు కట్టుకొని అలాగ తీసుకొని వచ్చేవాళ్ళు. అడవి దున్న, ఇవి అడవి దున్న కొమ్ములంట. జంతువులను వేటాడి అలా తీసుకొచ్చేవాడు. ఇవన్నీ పుట్టగొడుగులు, సీతాఫలాలు, సీకాయలు, కుంకుడుకాయలు, కరక్కాయలు, చింతపండు, రామాఫలం, మామిడి పండు. ఇదైతే తప్పండి, అది చిలకపారకి పెట్టి గడ్డపార అని తప్పు పెట్టారు పేరు. యాక్చువల్గా గడ్డపార అక్కడ ఉండేది. ఇవన్నీ వాళ్ళ పొలం పనులు చేసేవి. ఇవన్నీ సొంటి, సీకాకాయలు, పసుపు, నల్ల బియ్యం, పెసలు, బియ్యం, సాములు, నల్ల మిరియాలు, నల్ల జీడి, ఉలవలు, ఉసిరిపొడి, కొర్రలు, రాజ్మా చిక్కుడు, జొట్ట చిక్కుడు, రాగులు, ఇవన్నీ వాళ్ళు అమ్మే కూరగాయలు. వాళ్ళ ఇల్లులు ఇలా ఉంటాయి. సో ఈ టైప్లో వాళ్ళంతా బ్రతికేవాళ్ళు. మంచాలు, నులక మంచాలు, ఉట్టులు,
ఇదంతా కూడా ట్రైబల్స్ వాటర్ తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒకేసారి తెచ్చుకుంటే పని అయిపోద్ది కదా అని అలా 5, 6, 7 కూడా పెట్టుకొని తీసుకొచ్చుకుంటారు వాళ్ళ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా. ఇదిగోండి, ఇలా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అప్పట్లో జస్ట్ ఆకు పసరు వేసేవాళ్ళు నోట్లో, అదంతా కూడా నయమైపోయేది. అదే మెడిసిన్ వాళ్ళకి అప్పట్లో. వాళ్ళవన్నీ జీవన విధానం అంతా ఫోటో గ్యాలరీ. వాళ్ళు వాడే తాలిబొట్లు, రావాలి వాళ్ళు వెళ్ళే వెహికల్స్ ఇప్పటికీ ఇట్లాగే వెళ్తారు. కొంతమంది ఇట్లా సంత ఉంటుంది, గాజులు అమ్ముతారు. ఇవన్నీ కూడా ఇంకా రకరకాలు వాళ్ళ సాంప్రదాయాలు. ఇవన్నీ కూడా మెడలో వేసుకునేవి. వీటిని కంటెలు అంటారు, కంటెలు. ఇదంతా వాళ్ళ జీవన విధానం. ఇవన్నీ వాళ్ళ మెడ హారాలు. వాటర్ ఇలా తెచ్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ అప్పట్లో ధాన్యాలు నిల్వ చేసుకునే కుండ, బాణ అంటారు, అవతలది గాదె అంటారు. వాళ్ళు ఇలా పెద్ద మనిషి దగ్గరికి వచ్చి ఇలా తీర్పించుకుంటారు, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఉప్పు చేసావని. వీటిని బుట్ట బొమ్మలు అంటారు. పండగల సీజన్ వస్తే వాటి లోపల మనిషి దూరి డ్యాన్సులు చేస్తూ ఉంటారు, నృత్యాలు. మనమంతా రాయిని రోలుగా మార్చుకుంటాం, వీళ్ళేమో చెక్కనే రోటిగా మార్చుకున్నారు. అవన్నీ కూడా పశువులకి వాటర్ పెట్టేవి, తిండి పెట్టేవి, అవన్నీ పరికరాలు. కోళ్ళకి వాటికి కూడా అప్పట్లో తిరగలి చెక్క మీద విసురుకునేవాళ్ళు. సొరకాయ గంట, ఇవేమో చేపలు పట్టే కొడాలు. మాట్లాడతారు నాకు అలా మాట్లాడుతున్నాడు నచ్చుడు. పసుపు, ఆండ్లు, నల్లధాన్యం, పెద్ద చోడి, పిట్టగంటెలు, పెద్ద సాములు, అండుకొర్రలు. అండుకొర్రలు అనేది యాక్చువల్గా గ్రీన్ కలర్లో ఉంటాయి, మరి ఇక్కడేమో ఇలా ఉన్నాయి పెద్ద కూరలు. ఏవి పెట్టారులే బోర్డులు, అవన్నీ జొన్నలు రకరకాలుగా పెట్టారు. అమ్మ ఇవన్నీ అమ్మేవా? అంటే లోపలికి ఇలా చూడొచ్చా? అంటే ఏంటి అవన్నీ అసలు ఊరికి పెట్టారా? ఇవన్నీ ఒరిజినలేనా? ఇవి కుంకుడుకాయలా? ఎంతమ్మా ఇవి?
ఇది 15, ఇది ఇవి అంటే కాస్ట్ ఇది ఇక్కడ బండి కాదు కదా. లోకల్లో దాల్చిన చెక్క ఉందా అసలు? ఇవేంటి అమ్మా? ఇవి సజ్జలు, ఇవి ఆరికలు, ఇవి అండుకొర్రలు. ఎంత ఇది? చాలా ఎక్కువ ఉంది మీ దగ్గర అసలు కాస్ట్. అవి బయటే కొర్రలు అయితే 100, అవి అయితే అండుకొర్రలు అయితే 155 రూపీస్ 160 ఉంది. మేము రీసెంట్గా అవి వాడుతూ ఉంటాం. ఎందుకు ఇక్కడ ఉన్నాయి? మీరేం చేయలేరులే, మీరు అమ్మమ్మనే అమ్మాలి అంతేగా. మీకంతా గవర్నమెంట్ జాబా? సోపులు అంటే ఏంటి? ఇక్కడ చేస్తారు అవి? ఇక్కడ ఎందుకు చేస్తారు బాబు సోపులు? ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్? గవర్నమెంట్దే. గవర్నమెంట్ ఏమేంటి? ఏమేంటి? జీసీసీ అంటే ఏంటి? ఆదివాసీ సంప్రదాయ నాటు వైద్యం, ఆదివాసీల న్యాయపాలనా విధానం, డెంకా నృత్యం, అలాగే రోజంతా పనులు చేసి అలసిన వీరు సేద తీరేందుకు పళ్ళు తీసుకునే విధానం. ఇవి బాగున్నాయి, చక్క స్పూన్లు వాడుకోవచ్చు ప్లాస్టిక్ వాడే బదులు కదా అన్నిట్లో. ఒకటి ఆదివాసీల నివాసాల దగ్గర వారిని ప్రత్యక్షంగా వీక్షించిన ఆనందం, అనుభూతి కలుగుతాయి. వీటితో పాటు మ్యూజియం నందు దుకాణ సముదాయాలు, గ్యాలరీలు కలవు. వీటిలో ఆదివాసీలు తయారు చేసిన కుండలు, పాత్రలు, రకరకాల వస్తువులు, ఓ ఇదంతా మార్కెటే. ఓకే, అవన్నీ కూడా ఇక్కడ కల్చరల్ తయారు హ్యాండ్ మేడ్ ఉంటాయి, కొన్ని ఏమో ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఏదో వచ్చిన టూరిస్టుల కోసం పెట్టారు. ఈ కాఫీది ఎక్కడండి? కాఫీ ఉపయోగం ఇది. ఏం పేరు దీని పేరు? స్టార్ ఫ్రూట్. అంతే. దీనికి నిమ్మకాయ చేసుకొని తినాలా? ఈ పచ్చియా? ఎక్కడ పండుతాయి ఇవి? ఇక్కడ అరకులో కాదు.
బ్రదర్ ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఎక్కడ? చాక్లెట్ ఫ్యాక్టరీ మనకి కొత్త. మీది ఇక్కడ కాదు? ఓకే. తమ్ముడు 10 రూపీ చిల్లర ఇస్తావా? ఇదంతా స్టార్ ఫ్రూట్ అంట. ఆమ్లా లాగా ఉంది టేస్ట్ అయితే, ఉసిరికాయ లాగా. తెలియక కొరిసేసాను, పైన పడిపోయింది. నాకు అర్థం కాక చంపు మాకు అన్నట్టు అర్థమయ్యి చంపేవాల్సి వస్తుంది. వాళ్ళ కోరిక ఏంటో తీర్చేస్తూ ఉంటాను. నాకు కొంచెం అర్థం కాక మర్డర్ చేసేవాల్సి వస్తుంది. కష్టము అన్నారు అనుకో. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు. ఇదంతా కూడా అరకులో ఉండే చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ అన్ని చాక్లెట్తో తయారు చేసిన చాక్లెట్స్, చాక్లెట్తో తయారు చేసిన బ్రౌనీస్, కేక్స్ అన్నీ ఉంటాయంట. సో కాకపోతే డైట్లో ఉన్నాం, కాకపోతే మరి ఒకటన్నా తినకపోతే ప్రాణం అంతా కొట్టుకుంటుంది, అందుకని తినడమే. ముందైతే ఒకసారి ఫ్యాక్టరీ అంతా చూసేద్దాం, తర్వాత షాప్. ఒక పీసు డ్రై ఫ్రూట్ది 20 రూపీస్. సరే మళ్ళీ వద్దాం. ఇవన్నీ చాక్లెట్సే. ఆ గోడలు కూడా చూడండి, చాక్లెట్ అంతా కారు కింద పోతున్నట్టుగా వేశారు, పెయింట్ కూడా. Photos, videos not allowed. సో లోపల చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో ఉంది, కాకపోతే వీడియోస్, ఫొటోస్ నాట్ అలౌడ్. మన క్రైస్తవులం కనుక దానికి ఒబే అయ్యి మనం కూడా ఉండాలి. ఓకే, ఆపేసి. మొత్తానికి చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి వచ్చాం. ఇది కోకోతో తయారు చేస్తారంట, అంటే కోకో చెట్లు అని కాఫీ చెట్లు లాగా ఉంటాయి. సో వచ్చినందుకు లోపలికి ఒక్కొక్క మనిషికి 50 రూపీస్ చాక్లెట్ తీసుకున్నారు. సో ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ ఇచ్చేస్తే కాంప్లిమెంటరీగా 2 చాక్లెట్లు ఇచ్చారు. ఓకే, చాక్లెట్ మాత్రం బాగుంది న్యాచురల్గా. లోపల ఫొటోస్, వీడియోస్ నాట్ అలౌడ్ అంట. ఆ మిషనరీ అంతా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో మేడం, వెళ్ళిపోతున్నారా? మీరు టికెట్ తెచ్చుకున్నారు కదా, అవి అక్కడ ఇస్తే చాక్లెట్లు ఇస్తున్నారు ఫ్రీగా. అది కాంప్లిమెంటరీ. భయపడ్డారా?
బాస్ అన్ని చోట్ల ఉండేవేనా, ఇక్కడ ఏమైనా వేరేగా ఉన్నాయా? ఇక్కడ ఉంది బ్రౌనీ. ముడిసరికి కోకో, అది లేకపోతే చాక్లెట్ అవ్వదు. ఈ కాఫీ తోటి అవ్వదా? కాఫీ అది ఫ్లేవర్ కోసం మేక్ చేస్తారు అంతే. అంతే. ప్లెయిన్ కోక్ అనమాట, అదే అలా ఉంటుంది అది ఫ్రూట్స్. కోకో ఫ్రూట్స్ తెలుసులే, అదే మెయిన్ సార్ చాక్లెట్. ఓకే. ఇక్కడ బాగా కోకో కూడా ఎక్కువగా ఉంటుంది. కోకో అంటే అది కూడా అక్కడ ఎగ్జాంపుల్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఫ్రూట్స్ తోటి తయారవుతూ ఉంటాయి. సో కాఫీ అనేది జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తారంట. ఇక్కడ బాగా డిస్టర్బెన్స్గా ఉంది. మేమైతే 2 క్యాష్యూ బ్రౌనీ చెప్పాము, అంటే చాక్లెట్ ఫ్లేవర్ తోటి ఒక చిన్న కేక్ ముక్క లాంటిది. సో ఒకసారి తింటే అంతతో సాటిస్ఫాక్షన్ అయిపోద్ది ధరకు వచ్చినందుకు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ప్లెయిన్ బ్రౌనీ, ఆల్మండ్ బ్రౌనీ అన్నీ చాక్లెట్కి సంబంధించినవన్నీ లోపల ఒక 10 స్టాల్స్ దాకా ఉన్నాయి. అన్నీ అద్భుతంగా ఉన్నాయి, టేస్ట్ మాత్రం. కాకపోతే ఎక్కువ తినకూడదు కనుక తినట్లేదు. ఇదిగోండి బ్రౌనీ ఇదే. నేనైతే కాజు బ్రౌనీ చెప్పాను, చాలా కాలిపోతూ ఉంటుంది, చూడాలి. ప్రభా నాయన దీన్ని పరిశుద్ధపరచు ప్రభా, మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఆత్మీయతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మాకు హైదరాబాద్లో బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అని వేస్తారు, అదేమో చల్లగా ఉంటుంది, ఇదేమో కాలిపోతూ ఉంటుంది, అదిరిపోద్ది. ఇది కూడా చాలా బాగుంది. ఓకే, మీరు కూడా ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. థ్యాంక్ యూ అన్న. ఒక 1/2 లీటర్ బ్లాక్, ఒక 1/2 లీటర్ ఆర్గానిక్ 2 పెట్టవా? ఇందాక అడిగి చెల్లి బాగా చెప్పారు, మళ్ళీ వస్తామని వెళ్ళాము. ఫారెస్ట్ హనీ 1 కిలో, రెగ్యులర్ హనీ 1 కిలో. నో ఈ చిన్న బాటిల్ అజ్వైన్ హనీ, వాము తేనె. చిన్న బాటిల్ అంటే ఇక్కడ ఇందాక ఉన్నాయి చూడండి, దీంట్లో చిన్న బాటిల్ ఒకటి ఉంది. దాంట్లో చిన్నవి లేవు సార్ అసలు. లేదే, దీంట్లో చిన్నవి చూసానే. ఇదేంటిది? ఇది అజ్వైన్ హనీ సార్, ఇది వేరు సార్. ఇవి ఉన్నవి ఓన్లీ 5 బాటిల్ సార్. 6 ఉండే, ఇందాక ఒక కస్టమర్ ఒకటి తీసుకెళ్ళిపోయారు. అయితే ఇదేంటండి అసలు? సార్ అది ఫారెస్ట్ హనీ సార్. ఇక్కడ ఉన్న లోకల్ ట్రైబల్స్ దగ్గర నుంచి మేము వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తాం సార్. ఇది అసలు ఒరిజినల్ అంటారా సార్? ఇక్కడ కల్తీ ఉండదు సార్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. లోకల్లో ఉన్న ట్రైబల్స్ ఎంకరేజ్ చేసే పద్ధతిలోనే ఇది నడుస్తూ ఉంటుంది. అవునులే, కొంచెం బెల్లం పాకం లేదంటారా? అదేది ఒకసారి నార్మల్ది. మీకు విషయం ఏంటంటే ఒకసారి నార్మల్ది ఏదో ఒకసారి. ఇందాక ఇక్కడ ఉన్నాయండి, టేస్ట్ కాదు చూడటానికి బాటిల్స్. ఇది కాదు, చిన్నది ఉంది వీటిల్లో. వాటిలో చిన్నవి లేవు సార్. దీంట్లో కూడా చిన్నది చూసాను నేను. గాయత్రి ఒకసారి రామా. అవి కూడా కొర్రలు, అవి కూడా కావాలి. ఎట్లా అవి రేట్స్? 80 రూపీస్ సార్. మీకు ఏదైనా అరికలైనా, ఊదలైనా, సామలైనా, కొర్రలైనా, కినోవా ఇది కేజీనా, అర కేజీనా? 750 గ్రామ్స్. 750 గ్రామ్స్. ఇది మాత్రం బాగుంది బాస్, రీజనబుల్ రేట్స్. ఆ మ్యూజియంలో అయితే చాలా దారుణంగా ఉంది. ఏమ్మా తల్లి, మళ్ళీ కొనడానికి వచ్చావు, నీకోసం మధ్యాహ్నం వచ్చిపోయాం కదా, పాప నువ్వు బాధపడతావని. ఏమంటే దీని పేద కొంచెం ఏమైనా నేమ్ రాస్తారా? అమ్మ తల్లి, ఇందాక 1/2 లీటర్ చెన్నై చూపించారు కదా, బ్లాక్ కలర్ ఒకటి గోల్డ్ కలర్. చెప్తుంది సార్, నేను చెప్తే నేనేదో ఉన్నది లేదని అనుకుంటున్నాను. కానీ మీరు మాత్రం భలే పెట్టారు బాస్, బాగుంది అసలు మీది. ఆ గోవులేంటి, అదొకటి రాసేయండి. ఏంటిది? వాముతోటి తయారు చేస్తారా? వాము అంటే తేనెటీగలు అనేవి వాము తోటల దగ్గర పెడతాం సార్. పెట్టినప్పుడు తేనెటీగలు అనేవి ఆ ఫ్లవర్ మీద. ఇది గ్రీన్ టీలో పనిచేస్తుందా? పనిచేస్తుంది సార్ ఇది. కాకపోతే రెగ్యులర్ అసలు తేనె జనరల్ గా దేనికి కొడతారు సార్? తేనె అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అనేది, విటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. మెయిన్ గా అందులో వచ్చేటప్పటికి లివింగ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి సార్. ఇట్స్ లైక్ ఏ గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. దేంట్లోకి ఎక్కువగా దాన్ని తీసుకోవడం వల్ల దేంట్లోకి ఎక్కువగా వాడతారు సార్? ఫస్ట్ విషయం ఏంటంటే
షుగర్కి సబ్స్టిట్యూట్ కింద హనీ ఎందులోనైనా వాడుకోవచ్చు సార్, మీకు గ్రీన్ టీకి కానీ లెమన్ టీకి కానీ. బట్ ఏంటంటే అదొక ఆర్టిఫిషియల్ అంటే న్యాచురల్ స్వీట్నర్ కింద యూజ్ అవుతుంది అంతే తప్ప హనీ యొక్క బెనిఫిట్ అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు హాట్ వాటర్లో హెవీ హాట్ వాటర్లోని హనీ వేస్తారో దానిలో ఉన్న ఎంజైమ్స్ చనిపోతాయి. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నారు, రైటింగ్ కూడా అదిరిపోయింది. చాలు ఇంకా అన్నీ ఒక్కొక్కటి రాసేయండి సార్. ఇంగ్లీష్లో రాయాలి, పర్లేదు ఇంగ్లీష్లో రాయండి, క్యాపిటల్లోనే రాయండి, నో ప్రాబ్లం. అదేంటది? ఫాక్స్టైల్ మిల్లెట్ సార్, కొర్రలు. ఇది బాగుంది రెండు. ఇది సామలు సార్. ఇది రాసారా? లేదు సార్. ఈ కుంకుడుకాయల పరిస్థితి ఏంటి? అడవి కుంకుళ్ళు సార్. ఏం చేస్తారు? పగల కొట్టుకుని నీళ్ళలో నానబోసుకుని షాంపూ లాగా వాడుకోవడమేగా? అంటే దీని ఏమైనా స్టోర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్, హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. బట్ మీకు బయట దొరికే వాటి మీద ఇవి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది సార్. అంటే ఇవి చిన్నవి అనమాట, హైబ్రిడ్ కదా. ఇప్పుడు అంతా కూడా మార్కెట్లో హైబ్రిడ్ వస్తుంది సార్, అంటే పెద్ద కుంకుడుకాయలు వస్తుంది. అలా కాకుండా ఇవి పాతవి సార్, చిన్నవి ఉంటాయి. ఎంత ఇది ప్యాకెట్? 80 రూపీస్ సార్ 1 kg. హాఫ్ కిలో లేవా? లేవు సార్, అంటే ప్రైస్ తక్కువ కదా సార్, అందుకని. సరే, ఇది ఒకటైతే పెట్టండి. తర్వాత ఇవేంటివి? ఇవి ఉసిరికాయలు సార్, తేనెలో నానబెట్టినవి. తేనెలో నానబెట్టినవి. దీన్ని డైలీ ఒకటి తీసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ గ్రోతింగ్ బాగుంటుంది సార్, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. నెక్స్ట్ ఆస్తమా ఉన్న వాళ్ళకి బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మేమైనా ఆమ్లా తీసుకొని తేనెలో నానబెట్టుకుంటే సరిపోద్దిగా? సరిపోతుంది. ఇది మొత్తం 4 months ప్రాసెస్ సార్. 3 months కంప్లీట్లో హనీలో ఉంచేస్తాం దీన్ని. హనీలో ఉంచి 1 month పాటు సన్లైట్లో డ్రై చేస్తాం. అండ్ లేడీస్కి సంబంధించి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న, పీరియాడికల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఓవేరియన్ సిస్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్టయితే క్లియర్ అవుతుంది సార్ దీన్ని తీసుకోవడం వల్ల. ఎన్ని రోజులు పని చేస్తాయి ఓపెన్ చేశాక? సార్ ఓపెన్ చేశాక అది మీరు ఎయిర్ టైట్ కంటైనర్ ఇలా ఉంచుకున్నట్టయితే మీకు 3 years వరకు ఉంటుంది సార్. అంతా ఏంటి మట్టిగా ఉంది? మట్టి కాదు సార్, అంటే అది తేనెలో ఉంటుంది కదా సార్. డైరెక్ట్ మేము కవర్ ప్యాకింగ్ చేస్తున్నాం, అంటే ఇచ్చే ప్రైజే తక్కువ సార్. ఇది 1/2 kg ప్యాకెట్ 150కి ఇస్తున్నాం సార్ మేము. దీనికి కాస్త ప్రీమియంగా గ్లాస్ జార్లు ఇలా ప్యాక్ చేయాలి అని అంటే నేను మీకు అమ్మాల్సింది 1/2 kg వచ్చేటప్పటికి 400 రూపీస్. ఎంబీఏ చదివారు మీరు? ఎంబీఏ చదివారు మీరు? కాదు సార్, నాది బీఎస్సీ కెమిస్ట్రీ సార్, ఆ తర్వాత ఎపికల్చర్ సార్, హనీ బీస్ స్టడీస్. సరే, ఇది ఎంత? 1/2 కిలో ప్యాకెటా? 1/2 kg సార్. ఎంత పడుతుంది? 150 సార్. అది ఇదేమన్నా తగ్గించు కదా సార్? నేను చెప్పా కదా సార్, నేను పెట్టిందే రీజనబుల్ ప్రైసెస్లో పెట్టాను సార్. ఇది ఫుల్ ఏంటి? అన్ని ముక్కలైపోయినాయి. ఈ రెండు ఇచ్చాయి, అది పగిలిపోయినట్టుంది. వేరే ఇస్తావా? ఓకే, మావన్నీ ఇక్కడ పెట్టండి. క్యారీ బ్యాగ్లో వేసుకోవడం. కాదు, ఇది రోజు ఒకటికంటే ఎక్కువ తినకూడదా? తినొచ్చు సార్, కానీ ఒకటి సరిపోద్ది సార్. అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి సార్, ఒక రోజులో ప్యాకెట్ ఖాళీ చేస్తారు సార్. కానీ అంత అవసరం లేదు సార్, డైలీ ఒకటి చాలు. ఇప్పుడు ఆ కాఫీ గార్డెన్ ఏదో అన్నారు, అక్కడ ఏముంటుంది అసలు? కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది సార్. కాఫీ గార్డెనా లేదా కాఫీ మ్యూజియం? కాఫీ మ్యూజియమేనా? కాఫీ మ్యూజియం అయితే అక్కడ డైరెక్ట్ మనకి బీన్స్ అనేవి, అసలు కాఫీ బీన్స్ అనేవి మన ఇండియాకి ఎలా వచ్చాయి, నెక్స్ట్ వాటి ప్రాసెస్ ఎలాగా, దాన్ని మన వాళ్ళు ఎలా ఓన్ చేసుకున్నారు, ఇదంతా కూడా దాని యొక్క హిస్టరీ ఉంటుంది సార్ అక్కడ. నెక్స్ట్ కాఫీ గార్డెన్ అంటే ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్ అనుకోండి, కాఫీ ప్లాంటేషన్ ఆర్ కాఫీ గార్డెన్ రెండిటితో చెప్తా ఉంటారు. అక్కడికి వెళ్ళినట్టయితే మీకు అక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది సార్. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదకి ఓపెన్ అయింది అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ కాఫీ ప్లాంట్స్ ఉంటాయి సార్. అక్కడ మనం వెళ్ళామంటే వాళ్ళు చెప్తారన్నమాట మనకి డైరెక్ట్ గా, అంటే ఫ్లవరింగ్ వచ్చేది ఏ మంత్ లోని, అండ్ వచ్చేటప్పటికి అది బీన్ అనేది ఏ విధంగా వస్తుంది, అంటే ఒక రైప్ అనేది ఎలా అవుతుంది, రైప్ అయిన తర్వాత దాని కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చెప్తారు ఓవరాల్ గా. మనం దాన్ని డైరెక్ట్ గా చూడాలి అని అనుకుంటే మనకి మనుషులు ఎలా తీస్తారు అనేది కాఫీ మ్యూజియం లోని మొత్తం అంతా ఉంటుంది అనమాట. దాని ఎక్స్ట్రాక్షన్ కానీ, ఈల్డింగ్ ప్రాసెస్ కానీ, అండ్ దాన్ని డ్రైయింగ్ ప్రాసెస్ కానీ. అవైతే ఈ మధ్యకాలంలో అంతా ఈ విలేజెస్ లో తిరిగాంలే. అదే సార్, అదే. ఓకే ఓకే, సరే. ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మిల్లెట్స్? సార్ మిల్లెట్స్ అయితే అరికలోటి, ఊదలోటి ఒరిస్సాలోనే పండిస్తుంది సార్. సామల కొర్రలు ఇక్కడ అరకులోనే పండుతాయి సార్. నెక్స్ట్ కినోవా ఏదైతే ఉందో అది రాజస్థాన్ నుంచి తెప్పిస్తాం సార్. అక్కడ మా బ్రదర్కి తెలిసిన ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉంటారు, ఆయన ద్వారా మనకు వస్తుంది సార్. ఇవన్నీ కూడా కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్.
అరకులోని కానీ లేదంటే ఇక్కడ నుంచి ఒరిస్సా బార్డర్ అనేది 8 కిలోమీటర్స్ సార్. చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీకు ఓన్లీ ఆవు పేడ తప్ప ఇంకెటువంటి ఎరువులనే వాడరు. ఓకే. రైస్ కి లేదా ఇక్కడ మందు కొడుతున్నారు, మేము చూసాము ఇట్లా హ్యాండ్ పంప్ కొడుతున్నారే సార్. అది ఇది సార్ ఏమంటారంటే ఏదో అస్త్రం అంటారు సార్, అగ్నాస్త్రం ఏదో అంటారు సార్. అంటే ఆవు పేడ, ఓహో మన నేచురల్ ఫార్మింగ్ స్టైల్ అవన్నీ కలిపి పురుగులకి కొడతారు సార్. అంటే ఓన్లీ క్యాలీఫ్లవర్ కి క్యాబేజీ కొడతా ఉంటారు సార్. అది ఓకే. వరికి కూడా కొడుతున్నారు. ఓకే, అయిపోయిందా? మీరు చెప్పిన వాటి వరకు ఇప్పుడు ఈ హనీ సంగతి ఏంటి ఒకసారి చూడండి. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండిట్లో ఏది మంచిది సార్? ఒకటి వచ్చేటప్పటికి మేము హనీ బీస్ నుంచి పెంచుతాం, అండ్ ఇది వచ్చేటప్పటికి ఏప్రిల్ నుంచి మే మంత్స్ లో ఈ హనీ అనేది ఎక్స్ట్రాక్షన్ అవుతుంది. అండ్ అది కూడా కంప్లీట్ గా వాము పువ్వు మీద నుంచి వస్తుంది. అంటే వాము తోటల్లోని మేము హనీ బీ బాక్సెస్ ని పెంచి వాటిని తీసుకెళ్ళి అక్కడ పెడతాం అనమాట పాలినేషన్ కోసం. అక్కడ పాలినేషన్ అయ్యే ప్రాసెస్ లోని ఆ పాలిన్ గ్రెయిన్స్ ని నెక్టార్ ని కలెక్ట్ చేసి వచ్చే టైంలోని ఈ హనీ అనేది వస్తుంది. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న వాళ్ళకి బెటర్ రిలీఫ్ అనేది ఉంటుంది రెగ్యులర్ గా యూజ్ చేసే పర్సన్స్. బట్ ఏంటంటే ఈ హనీ చాలా చిక్కగా ఉంటుంది ఈ తేనె. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ టీ లోకి ఇది వాడకూడదా? వాడొచ్చు సార్, కాకపోతే చెప్పా కదా సార్, మీరు ఏ హనీ అయినా సరే వేసుకోండి, హనీ బెనిఫిట్ మీకు ఉండదు. ఇది ఇక్కడ లోకల్ ట్రైబల్స్ దగ్గర నుంచి మేము కలెక్ట్ చేసుకుని దేనికోసం ఎక్కువగా పనిచేస్తారు? దీనికంటే ఇది ఏంటి సార్? దీనికన్నా ఇది ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే ఇది చేతితో పిండుతారు సార్, ఇది మిషన్ లో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సార్. సో దానివల్ల తేనె పట్టులో ఉన్న తేనెతో పాటు పుప్పొడి కూడా తేనెలో కలిసి వస్తుంది. దానివల్ల ప్రోటీన్ లెవెల్ అనేది ఈ హనీలో ఎక్కువ ఉంటుంది. ఇది మిషన్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఓన్లీ హనీ వరకు మాత్రమే వస్తుంది. ఓకే సరే, ఇది ఒక బాటిల్ ఇచ్చేసేయండి. ఇది ఎక్స్పైరీ ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఎక్స్పైరీ డేట్ ఉండదు. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా తడి తగలకుండా ఉంచుకుంటే 100 years అయినా అంతే ఉంటుంది. ఈ బాటిల్లో అయితే 2 years వరకు ఉంటుంది. 100 సంవత్సరాలు? ఎన్ని 100 years అయినా ఉంటుంది. ఓకే. ఈ బాటిల్ ఎంత అన్నారు? 750 సార్. అది ఇదైతే 450 సార్. అది ఓకే. ఇది మేము పెంచిన బీస్ నుంచి వచ్చేది సార్. కానీ రెగ్యులర్ యూజింగ్ అయితే ఇవన్నీ సరిపోతుంది సార్. ఇవన్నీ ఓవర్ హీట్ చేస్తుంది సార్ బాడీకి. అది కూడా ఆలోచించారు. మధ్యలో దూరతారా? అదే వాళ్ళకి చెప్పండి. అరకు వ్యాలీలో ఒక పక్క రోడ్డు ఏమో మొత్తం గణేష్ నిమజ్జనానికి వదిలిపెట్టారు. ఇంకో పక్క రోడ్లో మనం పక్క నుంచే వెళ్తుంటే కలెక్టర్ కాన్వాయ్ చేసుకుని 3 ఇన్నోవాలు మధ్యలో దూరేశాడు. ఎదురుగా వచ్చే బండ్లకు మొత్తం ట్రాఫిక్ జామ్. ఇప్పటికీ 1.5 గంట అయిపోయింది. ఇది పరిస్థితి. గవర్నమెంట్ వారు ఇలా మధ్యలో దూకితే ఎట్లా? అది చూడండి వాళ్ళు అటెండర్లు ఎలా వెళ్తున్నారు. ఇక్కడ ఇరుక్కుపోయింది బండి, ఎట్లా వెళ్తారు అసలు? అన్ని గవర్నమెంట్ వెహికల్స్. అదిగోండి అక్కడ కూడా పేరు గవర్నమెంట్ వెహికల్. ఇది ఒక గవర్నమెంట్ వెహికల్. అక్కడ 1 వే ఎదురుగా DCM వస్తుంది. అసలు మినిమం కామన్ సెన్స్ లేదండి. ఈ అరకు కలెక్టర్ ఎవరో కానీ మరి పాడేరు నుంచి వస్తున్నారో మరి లేకపోతే అరకులోనే ఉంటారో తెలియదు కానీ నిజంగా చాలా వరస్ట్. అసలు గవర్నమెంట్ ఆఫీసర్లు ఒక బాధ్యత కలిగిన పౌరులు ఇలా ఉంటే మరి ఇంకా సామాన్య ప్రజలు ఎలా ఉంటారు? ఈ వ్యవస్థ మారాలి. థ్యాంక్ యూ. కలెక్టర్ దూరాడు, ఆ మధ్యలో వచ్చి కలెక్టర్ దూరాడు.